కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కాబోతోంది. ఈ భేటీకి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షత వహించబోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పీఏసీ మీటింగ్ జరుగుతోంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, సీనియర్ నేతలు హాజరు కాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత, అలాగే పెండింగ్ డీసీసీల నియామకంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లు కూడా పరిశీలించబోతున్నారు. అలాగే 90కు పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 10 రోజుల పాటు సాగిన పాలనపై కూడా ఇదే మీటింగ్ లో సమీక్షించబోతున్నారు. గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. అశోక్, తెలంగాణలో అధికారం చేపట్టాక ఫస్ట్ టైం ఈ సమావేశం జరగబోతోంది. సో ఎజెండా కూడా మనకు తెలుసు, 5 పాయింట్ ఎజెండాగా కనిపిస్తోంది. అండ్ ఇందులో ముఖ్యంగా ఈ 90 నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి వందల సంఖ్యలో ఉన్నారు. సో ఎలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈరోజు? రైట్, మెయిన్గా అయితే 5 ఉన్నప్పటికీ కూడా మెయిన్గా అయితే ఒక్కదానిపైన ఫోకస్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో పార్టీ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళొద్దు, ఖచ్చితంగా ఇదే యాక్టివ్నెస్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే యాక్టివ్గా పనిచేయడం జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని ఒక దిశానిర్దేశం చేసుకునే విధంగా కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. కొద్దిసేపట్లో మీటింగ్కి ఏర్పాటు కానున్న నేపథ్యంలో ముఖ్య నాయకులు ఒకరికొకరుగా ఇక్కడికి చేరుతున్నారు. ముందుగా మనతో విహెచ్ ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఈ మీటింగ్కి ప్రాధాన్యత ఏంటి? ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చేది పార్లమెంట్, ఎనీహౌ అసెంబ్లీ అయితే గెలుచుకున్నాం, పార్లమెంట్ మీద కూడా దృష్టి సాధించాలనేదే ముఖ్య ఉద్దేశం. అందులో ముఖ్యంగా ఏది గ్రేటర్ హైదరాబాద్లో 25 సీట్లు వరకు మనకు రాలేదు, ఒక్క సీటు కూడా రాలేదు. దాని మీద కూడా డిస్కషన్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎందుకు రాలేదు, ఏ విధంగా పార్టీని స్ట్రెంథన్ చేయాలి అనేదే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మరి గ్రేటర్ హైదరాబాద్లో గతంలో కొన్ని సీట్లు మేము గెలుచుకోగలిగాం, ఈసారి ఏమి లేదు కాబట్టి ఎందుకు నష్టపోయింది అది. అదేవిధంగా మెయిన్ ప్రియారిటీ పార్లమెంట్ ఎలక్షన్స్ అనేదే నా ఉద్దేశం. పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, మీ వాదన ఏ విధంగా ఉండబోతుంది ఈ మీటింగ్? పార్టీలో డిస్కషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో అసెంబ్లీలో మెజార్టీ వచ్చినట్టే లోక్సభలో కూడా మెజార్టీ రావాలనేదే మా ముఖ్య ఉద్దేశం. అది దాన్ని మనం ఏ విధంగా సాధించగలుగుతాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మరి కేంద్రంలో సర్కార్ రావాలంటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే తెలంగాణలో కూడా మన పార్టీ ఏమిటి, ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ మెంబర్లు గెలవాలనేదే నా ఉద్దేశం. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, ఎమ్మెల్సీలకు సంబంధించిన దానిపైన చర్చ జరిగే అవకాశం ఉందా? చూడండి, నాకు తెలిసినంత మటుకు మరి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ప్రియారిటీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కూడా ఈ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీస్ కానీ ఇవన్నీ జరుగుతుండొచ్చు అనేది ప్రియారిటీ పార్లమెంట్ ఎన్నికల మీద చూపిస్తారనేది నా ఉద్దేశం. సో మొత్తానికైతే 5 ఎజెండాగా కనిపిస్తున్నప్పటికీ కూడా మెయిన్గా పార్లమెంటరీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైనే దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. రిలాక్స్ మోడ్లో వెళ్లకుండా పార్టీని స్ట్రెంథన్ చేయడం, అలాగే డిసెంబర్ 28 రోజు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే గెలుపొందారో వాళ్ళందరికీ ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన అంశాలపైన మాత్రం చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించిన దానిపైన పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కూడా ఎవరైతే ముందుగా పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే ముందు వరుసలో పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంటుందో వాళ్ళకి పదవులు ఇస్తామన్న ఒక కార్యాచరణ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి కొద్దిసేపట్లో అయితే మీటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్య నాయకులు మొత్తం కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.